ఏదైతే షర్మిల మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తే ఆమె షరీష్మా ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ ఇంపాక్ట్ ఏ పార్టీ మీద పడతా అనుకుంటారు మీరు? మరి అన్న వదిలిన బాణం కాబట్టి అన్నకి రివర్స్ అయి వస్తుంది. అన్న జాగ్రత్తగా ఉండాలని మేమైతే చెప్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండేటప్పుడు వైఎస్ఆర్ పార్టీని డిఫెండ్ చేయడానికి ఒక పక్క తల్లి ఒక పక్క చెల్లి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఇప్పుడు వెన్నుపోటు పొడిచారు అని వేణుగోపాలరావు గారు అంటారు. వెన్నుపోటు పొలంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచే కదా ఈయన పార్టీ పెట్టాడు. ఈ రోజున తల్లికి వెన్నుపోటు పొడిచాడు, చెల్లికి వెన్నుపోటు పొడిచాడు. మరి ఆ బాణం ఈ రోజున రివర్స్ లో వస్తుంది కాబట్టి ఈయన చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. మనం ఏదైతే ఆ బైబిల్లో ఒక వాక్యం ఉంటాడండి, మనం ఏ పని చేస్తామో ఆ పని తిరిగి అదే మనం కొయ్యాలని. ఎస్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించినటువంటి బాణమే తిరిగి రివర్స్ అయ్యి తగులుతుంది కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలని మేమైతే ఉచిత సలహా ఇస్తున్నాం. ఎందుకంటే వేణుగోపాలరావు గారికి ఇంతవరకు మాట్లాడి పాపం తలనొప్పి వచ్చినట్టుంది. మీరు కొంచెం జెండబాము కానీ ఏదైనా రాసుకోండి, మీకు క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు రైతులు తరఫున కండువా వేసుకొస్తాడు కాబట్టి రాజ్య పరిరక్షణ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన సమాధానం చెప్పగలుగుతాం. మీరు బురద జల్లేది పసలేని ఆరోపణలు చేస్తే తప్ప మీ సమాధానం చెప్పిన కాబట్టి సమాధానం చెప్పకపోయినా జెండబామ్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద ప్రజలకి మీరు ఇస్తే మీరు మాట్లాడిన అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేది అంత తేలికైతే కలిసి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు అంటున్నారు, అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేయలేదు, రాష్ట్రం ప్రయోజనం మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. రన్నింగ్ కామెంటరీ చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకి ఏమి హామీ ఇచ్చాడు మీకు తెలియదా? పాదయాత్ర చేసేటప్పుడు ఉద్యోగాలందరూ కూడా నేను వారం రోజులను సిపిఎస్ రద్దు అన్నాడు. ఆ ఉద్యోగస్తుల పాపం ఈ రోజు కూడా వాళ్ళకి టీఎల్ లేవు, అలవెన్స్ లేవు. ఇది చూస్తే పోలీసు వ్యవస్థ కూడా ఒక పక్క చూస్తే మరి విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇందాకలే చెప్పాను 25,000 మంది వాళ్ళకి మీరే మరి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామన్నారు. దాని గురించి ఏం లేదు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎంతవరకు తీయలేదండి. జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామన్నారు.